వినాయక చవితి ఆగస్టు నెల 27వ తారీఖు బుధవారము వినాయక చవితి. భాద్రపద మాసము శుద్ధ చవితి వినాయక చవితి పండగ. ఆగస్టు నెల 27వ తారీఖు బుధవారము. చక్కగా ఇంటింట వాడవాడ ఆ విఘ్నేశ్వరుణ్ణి చక్కగా పూజ చేసుకోండి. విఘ్నేశ్వరుడి యొక్క కథలు వినండి. ఆ స్వామివారికి యథాశక్తిగా మీకు తోచింది నివేదన చేసి ఉండ్రాళ్ళు కుడుములు స్వామివారికి నివేదన చేయండి. స్వామివారి యొక్క కథని చక్కగా చదవండి, వినండి. ఆ రోజు ఎవరు కూడా చంద్రుని చూడవకండి. ఆగస్టు నెల 27వ తారీఖు బుధవారము, భాద్రపద మాసము, శుద్ధ చవితి, వినాయక చవితి పండగ. ఇంటింటా వాడవాడ కూడా విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకోండి. మనం తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఉండాలని చెప్పి విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకోండి. అలాగే మండపాల దగ్గర దయచేసి ఈ డీజే సాంగ్స్ పెట్టడము, సినిమా పాటలు పెట్టడము, అట్లాంటి పిచ్చి పిచ్చి పనులని చేయవకండి. భక్తి పాటలు పెట్టండి. ఎందుకంటే శ్రద్ధ, భక్తి ఈ రెండు ఇంపార్టెంట్. భగవంతుడిని మనం పూజ చేయడానికి శ్రద్ధ, భక్తి ఇంపార్టెంట్. మీరు సినిమా పాటలు, డీజే పాటలు పెట్టడం వల్ల భక్తి ఉండదు. అక్కడ ఇతరత్ర ఆలోచనలు వచ్చేస్తాయి. ఇతరులు కూడా మన యొక్క ధర్మాన్ని విమర్శిస్తారు మీరు అలా చేస్తే. అది మంచిది కాదు. దయచేసి వినాయక మండపాల దగ్గర పెద్ద పెద్ద డీజే సౌండ్లు, పెద్ద పెద్ద స్పీకర్సు, చెవులు దద్దరిల్లు పెట్టి సౌండ్లు పెడుతున్నారు. ఈ మధ్య చెవులు దద్దరిల్లు పెట్టాడు పెద్ద పెద్ద సౌండ్లు, స్పీకర్లు మరీ దారుణమైపోయింది. డీజే సాంగ్స్ ఇవన్నీ పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి ఇరిటేట్ కలిగేటట్టు చేయకండి. శ్రద్ధగా భక్తితో చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా భక్తితో చేసుకోండి వినాయక చవితి పండుగ. అందరికీ తెలియజేయండి.